దిస్ ఇస్ ద లీస్ట్ టైం, చాలా తక్కువ టైంలో నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగించడానికి, ఆరాధన ముగించడానికి దిస్ ద ఫస్ట్ టైం. ఓకేనా? బట్ దట్స్ ఫైన్. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. దేవుడు క్రమానికి కర్త. నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ముగిస్తానని నేను మాటిస్తున్నా. ఆల్ రైట్. ఇటువైపు నుంచి ఒక 5 మంది, ఇటువైపు నుంచి 5 మంది. ఈ క్రిస్మస్ సీజన్లో మీకున్నటువంటి ఒక కోరిక, ప్రసంగం చేయకండి, నా టైం దొంగలించకండి. ఓకేనా? ఇన్ జస్ట్ అబౌట్ 3-4 seconds ఆర్ 5 seconds జస్ట్ చేయెత్తి ఈ సీజన్లో ఇది నా కోరిక అని చెప్పండి. లేచి చెప్పి కూర్చొనేసండి టక్కని. ఓకే, సైట్ పర్మిషన్ కొరకు అర్థమైపోయిందమ్మా. కూర్చోండి. దేవునికి నా జీవితాన్ని సమర్పించుకోవాలి, అది దట్స్ ద ట్రూ డిజైర్. ఓకే, ఇటువైపు 5, ఇటువైపు 5, ఇద్దరు అయిపోయారు ఈడ. ఇటువైపు 3, ఇటువైపు 5 మాట్లాడాలి. ఎస్, గో హెడ్. ఎదగాలి. ఓకే, ప్రభులో ఎదగాలి. వెరీ గుడ్, దట్స్ ద డిజైర్. ఓకే, టుడేస్ థీమ్ ఇస్ డిజైర్. ఓకే, డిజైర్. ఓకే, కోరిక, ఇచ్చ, ఇష్టము. ఓకే, సో వాట్స్ యువర్ డిజైర్? యంగ్స్టర్స్, పిల్లలు చెప్పండి, వాట్స్ యువర్ డిజైర్? కొన్ని ఐ నో యూ హ్యావ్ ఎ క్రేజీ డిజైర్. ఐ నో, వాట్స్ దాట్? అబ్బా, దేవునికి స్తోత్రం నాయన. ఓకే, నేను ఇంకా నాకు కేక్ కావాలో, ప్లమ్ కేక్ కావాలో అట్లా చెప్తావేమో అనుకున్నానమ్మా. వెరీ గుడ్. ఓకే, చెప్పండి అమ్మా. వెరీ గుడ్. ఈ సీజన్లో, ఈ సీజన్ మాత్రమేనా? అన్ని సీజన్స్? ఓకే, ఈ సీజన్లో పర్టికులర్గా నవంబర్ 15th నుంచి స్టార్ట్ అయింది కదా సీజన్ మనకు. లైట్లు, స్టార్లు. తాత ఇంకా రాలేదు, ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ తాత వస్తాడేమో కాసేపు. ఇంకా ఎనీ అదర్ డిజైర్? ఎస్ బ్రదర్, ప్లీజ్ చెప్పండి మీరు. ఎవరో ముందుకు రాకండి, చెప్పండి అక్కడి నుంచి. ఓయమ్మో, వావ్. అయ్యగారు ఒక మాట చెప్పాలనుకున్నా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా 3 అయిపోయారు. ఇంకేడా? అబ్బా, ఎంత ఆత్మీయంగా చెప్తున్నారమ్మా, అన్నీ సూపర్. ఓకే, ఏదైనా శారీరక కోరికలు లేవా మీకు? ఎనీ ఫ్లెష్ డిజైర్ లేవా? బా, డివైన్ చర్చ్ అబ్బా ఇది నిజంగానే. వెరీ గుడ్ అబ్బా, వెరీ గుడ్. ఇంకొక ఇద్దరికి ఛాన్స్, ఇటువైపు 2 ఛాన్స్. వాట్స్ యువర్ డిజైర్ ఇన్ దిస్ సీజన్? తొందరగా చెప్పాలి. టు హెల్ప్ ద నీడీ. ఓకే, అవసరత ఉన్న వారికి సహాయం చేయాలి. ఈవెన్ యూ హ్యావ్ సమ్ డిజైర్ దిస్ సీజన్. ఓకే, టు గ్రో మోర్ స్పిరిచువల్లీ. ఓకే, ఇట్లాంటి ఆన్సర్లే వస్తున్నాయి అందరి దగ్గర. ఓకే, ఇటువైపు లాస్ట్. ఎస్, షీ వాంట్స్ టు బి అ బిగ్గెస్ట్, దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడాలి. వెరీ గుడ్. లాస్ట్ ఛాన్స్. కూతురు నీకేంటే? జెస్సీ, దట్స్ మై స్పిరిచువల్ డాటర్ జెస్సీ ఫ్రమ్ నల్గొండ. రైట్, చెప్పు నాన్న. సేల్స్ పెరగాలే? ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, మీ అందరి కోరికలను కీర్తన 24 ప్రకారం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఓకే, ఇప్పుడు 2 వ్యక్తుల కోరికల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. 9:15 అవగానే నాకు ఆపండి అనే వాళ్ళు అలా చెయ్యెత్తి చూపించండి, ఆపేస్తాను. ఓకేనా? ఎస్ ఆర్ నో? నో. ఓకే, వెరీ గుడ్ బ్రదర్, విన్నారు మీరు. ఓకే, రైట్, వినాలి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ 2 people's desire. ఓకేనా? క్విక్లీ టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్ చాప్టర్ 6 and verse 38. గుర్తుపెట్టుకోండి, చదవండి, ఇంటికి వెళ్ళి దీన్ని మళ్ళీ మీరు మెడిటేట్ చేయాలి. ఓకే, 1 person's డిజైర్ గురించి మాట్లాడుతున్నా. అది ఎవరు, ఆయన కోరిక ఏంటి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. గట్టిగా అందరం చదువుదామా? బైబిల్ తీసుకున్న వాళ్ళందరూ. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, చిత్తమును నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. తర్వాత ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైన. 40వ వచనము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి యొక్క కోరిక. ఇది ఎవరి కోరిక అనంటే తండ్రి యొక్క కోరిక. తొందరగా చెప్పేస్తాను క్లుప్తంగా, ఎందుకనంటే దిస్ నీడ్స్ అట్లీస్ట్ అబౌట్ 2 hours ఆఫ్ మెసేజ్, బట్ నాకు టైం లేదు. చూడండి, వినండి.
ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. సింహాసనంపై కూర్చొని ఉన్నారు. ఆరాధన జరుగుతుంది. ఇందాక మనం చేసిన ఆరాధన, అలాంటి ఆరాధన జరుగుతుంది. అక్కడ ఆరాధిస్తున్నది ఎవరు అని అంటే కెరూబులు, సెరాఫులు, దేవదూత గణములు, పరిశుద్ధులు ఆరాధిస్తున్నారు. అక్కడ ఆరాధిస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఐఎమ్ విజనైజింగ్ దిస్ వెన్ ఐ ప్రేడ్, గాడ్స్ షోడ్ మీ దిస్ విజన్. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే దేవునికి, తండ్రికి ఉన్నటువంటి ఒక కోరిక కలిగింది. అరే, నేను మానవుని సృష్టించుకున్నా, ఏదైనా వనాన్ని చేశాను, అవన్నీ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా జీవించి ప్రాణి అయ్యాడు, అంతా అయిపోయింది. ఇది చెయ్యి అంటే, ఇది చెయ్యి అంటే ఏదైతే చెయ్యి అన్నాడు అది చేయకుండా, ఏదైతే చెయ్యొద్దు అన్నాడు అది చేశాడు. ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చింది. ఓకే, దానివల్ల ఏమైపోయింది? దేవునికి మానవునికి ఒక దూరం, ఒక ఎడబాటు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను నా ప్రియమైనటువంటి బిడ్డను దగ్గరికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ఇప్పుడు ఒకే ఒక ఆలోచన దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి. ఏంటి అనంటే లాస్ట్ రిసార్ట్ ఏంటి అదనంటే, నా కుడి పక్కన ఉన్నటువంటి, నా కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఒక్కగానొక్క ప్రియకుమారుడైన యేసయ్యను ఈ లోకంలోకి 33.5 సంవత్సరాలు ఒక మిషన్ ట్రిప్ పైన పంపాల్సినటువంటి అవసరత, సమయము వచ్చింది అని పంపించాడు. ఈ లోకానికి పంపించాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. చివరన ఏ కోరిక కొరకైతే పంపించాడో, ఏ ఆలోచన నిమిత్తము ఆయన్ని పంపించాడు, ఏంటది? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందాలన్న కోరిక. దాని కొరకు ఏం చేయాలి యేసయ్య? అది సిలువమాన్లో ఆయన తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. హీ ఫినిష్డ్ అండ్ హీ సెడ్, లార్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ ఇట్స్ ఓవర్. సో ఎవరెవరైతే ఆయన వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏమిచ్చాడు దేవుడు? పరలోకపు స్థానాన్ని ఇచ్చాడు. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, యథార్థంగా మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? నౌ దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్ గాడ్ ఫుల్ఫిల్డ్ ద డిజైర్. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆ కోరికను నెరవేర్చాడు. ఆయన అంటున్నాడు, నాకు దేవుడు తండ్రి అనుగ్రహించిన దానిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయ్యే. దేనిని? సంఘాన్ని, దేవుని నమ్ముకున్నటువంటి సంఘాన్ని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తము. ఓకేనా? ఈ కోరిక నెరవేర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దట్స్ వాట్ వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. కానీ a lot of people, 90% of the people do not know the meaning of Christmas. తెలుసా మీకు అది? క్రిస్మస్ అన్నటువంటి మాటలో రెండు పదాలు ఉన్నాయి. క్రైస్ట్ ఉంది, మాస్ ఉంది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మనకందరికీ తెలుసు. మాస్ అంటే ఏంటో తెలుసా? ఆరాధన. సో క్రిస్మస్ అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? క్రీస్తును. అది తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారు ఈరోజు. The entire world is so busy in doing a lot of things except worshiping the Lord. Now, brother, మనం కూడా వర్షిప్ చేస్తున్నాం కదా. ఇందాక ఇవాన్ చేశాడు, మీరు చేశారు, లీడ్ చేశారు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ వర్షిప్? విచ్ వర్షిప్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని మీరు నన్ను అడిగితే, ఆరాధన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇందాక మనం పాడుకున్నాం, ఆల్ దిస్ వైల్ వి సాంగ్, ఈ జీవితంలో నీకన్నను ఏది కూడా ఎక్కువ కాదు. అంటే అర్థం ఏంటి అని అంటే, వర్షిప్ అన్నటువంటి మాటకు అర్థం నేను చెప్తాను చూడండి. దిస్ నీడ్స్ 3 days ఆఫ్ వర్షిప్ సెమినార్ ఫర్ ఆల్ ద వర్షిప్ లీడర్స్ అండ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్షిప్. బట్ నేను చెప్తున్నా ఒక మాటలో, ఆరాధన అన్న మాటకు దేవునికి మనము అర్పించేటువంటి అత్యున్నతమైనటువంటి అర్పణ ఆరాధన. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరినైతే దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చి, ఆల్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ పెట్టి, ప్రభువా దీనికంటే నాకు నీవే ఎక్కువ అని చెప్పడము, జీవించడమే ఆరాధన. ఓకేనా? పాత నిబంధన గ్రంథంలో 22 జెనసిస్ 22 and 1 to 5 5th వర్డ్స్లో అబ్రహాం చెప్పినటువంటి మాట ఏమంటాడంటే, యు స్టే హియర్ విత్ ద డాంకీ, ఐ విల్ గో దేర్ అండ్ ఐ విల్ వర్షిప్. అది మొట్టమొదటిసారి వర్షిప్ అన్న మాట రాయబడి ఉంది బైబిల్లో. వెన్ యూ కమ్ టు న్యూ టెస్టిమెంట్, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఇంగ్లీష్లో పూజించి, మ్రొక్కి, సాష్టాంగపడి, నమస్కరించి, సేవించి అన్న మాటకు ఒకే ఒక మాట, ఏంటది? వర్షిప్. ఓకేనా? జాగ్రత్తగా. సో ఈరోజు నీవు నేను నిజముగా క్రీస్తును ఆరాధించే వాళ్ళం ఎప్పుడవుతాం? మీరే చెప్పాలి నాకు ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, వెన్ విల్ యూ అండ్ మీ బికమ్ ట్రూ వర్షిపర్స్? ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఈ 2 మాటలు పాత నిబంధన, కొత్త నిబంధనలో నుంచి మనం విన్నాం. వెన్ విల్ యూ అండ్ మీ బికమ్ ట్రూ వర్షిపర్స్? సింపుల్. మీరు ఇంత ఆలోచించాల్సిన అవసరం లే.
ఎప్పుడు చెప్పండి? మన జీవితంలో అతి శ్రేష్టమైనది, మనం అన్నిటికంటే ఎక్కువగా ఇష్టమైనది ఎప్పుడైతే దేవునికి అర్పించి సమర్పించడానికి సిద్ధపడతామో, దట్ ఈస్ వెన్ అ ట్రూ వర్షిపర్స్ లైఫ్ విల్ స్టార్ట్ ఇన్ అండ్ త్రూ అస్. హల్లెలూయా. ఎప్పుడది? ఎక్కడుందన్నమాట వాక్యంలో? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఓకే, వీలైతే మా సమర్పణ లోగో వేయడానికి చూడండి. ఇఫ్ యూ గెట్ దట్ ఆన్ ద గట్టిగా చదవండి అమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము చొప్పున మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. దాని తర్వాత అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏంటది? ఇట్టి సేవ మీకు యుక్తమై. ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? సో డియర్ బ్రదరన్, ఐ బిసీచ్ యూ as a holy and pleasing to God, offer your bodies as a living sacrifice, which is the true act of worship. అది నిజమైన ఆరాధన. అర్థమైందా మీకు? ఇలాగ చేతులెత్తి మంచి సినిమాటిక్ పోస్చర్స్ పెట్టి మంచి సూట్ గీటేసుకొని వచ్చి, అలాగ డ్రెస్ వేసుకొని వచ్చి అలాగ పాడుతూ, రాగయుక్తంగా పాడుతూ, మంచి మ్యూజిక్ వాయిస్తూ, డోంట్ ఫీల్ అఫెండెడ్, ఓకే, మంచిగా వెరీ వెరీ టెక్నికల్లీ సౌండ్ మ్యూజిక్ వాయించేది కాదు వర్షిప్. దట్స్ నాట్ వర్షిప్. అది వర్షిప్లో ఒక భాగం మాత్రమే. వర్షిప్ ఇస్ నాట్ యువర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ. హల్లెలూయా. అది నువ్వు బాహ్యంగా చేసేటువంటి క్రియ కాదు. వర్షిప్ ఈజ్ యువర్ ఇంటర్నల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్నటువంటి అంతర్గత సంబంధం. అంతకంటే ఎక్కువగా చెప్పాలంటే వర్షిప్ ఇస్ ద కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు నాకు మధ్యన ఉన్నటువంటి నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 38లో చదవకండి, నోట్ చేసుకోండి. 2వ రాజులు, 2 Kings చాప్టర్ 17 and verse 38లో దేవుని వాక్యం ఏం చెప్పబడిందో తెలుసా? నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలయును. అంటే ఏంటి అర్థము? నేను మీతో ఒక నిబంధన చేశా. ఏంటా నిబంధన? నువ్వు నన్ను మాత్రమే ఆరాధించాలి, పూజించాలి. సో క్రిస్మస్ నీ జీవితంలో ఎప్పుడు ట్రూ రియాలిటీ అవుతుందో తెలుసా? ఎప్పుడైతే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో నీ జీవితంలో నెరవేర్చబడుతుందో, హల్లెలూయా, అప్పుడే దేవుని యొక్క కోరిక తీర్చబడుతుంది. ఏంటా కోరిక? నీవు నేను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకున్న వారమైనప్పుడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ద ఫాదర్. దేవుని యొక్క డిజైర్. ఇప్పుడు ఇంకొక వ్యక్తి యొక్క డిజైర్ గురించి చెప్తాను. ఐఎమ్ క్లోజింగ్, ఓకే, ఐ విల్ బి ఆన్ టైమ్. ఒక క్రైస్తవ కుటుంబంలో, జాగ్రత్తగా వినాలి, ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక యవనస్తుడు తల్లిదండ్రులకు ఒకగానొక కుమారుడిగా జన్మించాడు. చిన్న తమ్ముడు పుట్టాడు, చచ్చిపోయాడు 3 నెలలకంతా. మంచిగా లైఫ్ కొనసాగుతున్న టైంలో, వెన్ థింగ్స్ వర్ ఆల్ బ్యూటిఫుల్, ద బాయ్ వాస్ బీన్ లవ్డ్ బై ద పేరెంట్స్ సో మచ్, చాలా బాగా ప్రేమిస్తున్న టైంలో ఒక తుఫాను వంటి పరిస్థితి తన కుటుంబంలో నెలకొంది. ఏంటి అంటే, ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ మాయమైపోయాడు. ఫాదర్ సడన్లీ డిసపియర్డ్. కనపడకుండా పోయి 3 రోజుల తర్వాత ఒక కోనేరులో శవమై తేలాడు. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ ద రియల్ స్టోరీ, ఇట్స్ నాట్ అ పుట్ అప్ స్టోరీ. ఓకే ఓకే సో టెలిగ్రామ్ కొట్టారు, ఇంటికి ఫోటోలు పంపించారు. ఈ వ్యక్తిని అలాగా కోనేరు పక్కలో లాగేసి పెట్టేశారు. శరీరం అంతా ఉబ్బిపోయింది, ముఖమంతా ఉబ్బిపోయింది, చేపలు తినేసాయి, ఒళ్ళంతా చేపలు తినేసాయి, ఉబ్బిపోయింది, వాసన కొడుతుంది. దే సెడ్, ఇస్ దిస్ పర్సన్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? ఎందుకంటే ఆయన జోబీలో ఉన్న అడ్రస్ మీ ఇంటి అడ్రస్ అని చెప్పారు. ఓకే, టు కట్ ద స్టోరీ షార్ట్, చచ్చిపోయాడు. ఎలాగ చచ్చిపోయాడు కూడా తెలియదు. సూసైడ్ చేసుకున్నాడా, ఎవరైనా చంపేశారా, లేదంటే తాగేసి పడిపోయాడు యాక్సిడెంట్లా, తెలియదు. హీ వాస్ డెడ్ అండ్ దే బ్రాట్ హిమ్ బ్యాక్ విత్ ఫుల్లీ పోస్ట్ మార్టం చేసి శవపేటికలో కాఫిన్లో మూసేసి ఇంటికి పంపించారు. ద ఎంటైర్ టౌన్ ఇస్ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాన్, హిస్ బాడీ టు కమ్. ఎందుకంటే అందరినీ ప్రేమించిన వ్యక్తి. అండ్ దిస్ యంగ్ బాయ్, హీ వాస్ జస్ట్ 5 years, 5 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడు. ఆ రోజు నుంచి వాడికి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. అ వెరీ వెరీ వియర్డ్ డిజైర్. ఏంటో తెలుసా? నాకు మా నాన్న కావాలి. ఐ జస్ట్ నీడ్ మై ఫాదర్. వాట్ ఎవర్ మే హ్యాపెన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ఎనీ కాస్ట్, ఐ నీడ్ మై ఫాదర్స్ లవ్. నా తండ్రి ప్రేమ నాకు కావాలంతే. వాళ్ళ నాన్న శవం అంతా కుళ్ళిపోయి వస్తే
రాత్రి పాపం ఇలాంటి చీర ఒకటి వేసి ఒక టార్చ్ ఇచ్చి వాళ్ళ నాన్న ముఖం చూపించడానికి అద్దం పెట్టి వాళ్ళ నాన్న ముఖం చూపించడానికి పిల్లని కూర్చోపెట్టారు 1 గంటకి. ఉదయం 4-5 అవ్వగానే నిద్రపోయేశాడు. శవాన్ని తీసేశారు. హీ డిడ్ నాట్ ఈవెన్ సీ ద ఫాదర్స్ ఫేస్. లాస్ట్ చూసుకోలేదు. అక్కడి నుంచి వాడికి ఒక డిప్రెస్డ్ లైఫ్. తండ్రి కావాలి అన్నటువంటి ఒక కోరిక. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిజైర్. ఓకే, మమ్మీని వెళ్ళి ఎప్పుడు అడిగేవాడు, నాకు డాడీ కావాలి, నాకు డాడీ కావాలి, ఎలాగైనా డాడీని తీసుకురా. ఇవన్నీ చూసి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వెళ్ళి అన్నాడు అమ్మతో, అమ్మ ఇంకొక పెళ్లి చేసుకోకూడదా నువ్వు, యు ఆర్ స్టిల్ యంగ్ కదా, యు నీడ్ అ హస్బెండ్, యువర్ సన్ నీడ్స్, నా మనవుడికి ఒక తండ్రి కావాలి. అంటే ఏం చెప్పిందో తెలుసా తల్లి, నా జీవితంలోకి భర్త రాగలడేమో కానీ నా కుమారునికి తండ్రి నేను తీసుకురాలేను అని షీ స్టార్టెడ్ లవింగ్ దట్ బాయ్. వాడి కోరిక తల్లిగా తీర్చడానికి ప్రయత్నం చేసింది, విఫలమైపోయింది. ఎలాగో చెప్తాను చూడండి తొందరగా. 5-6 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వరకు లైఫ్ బాగానే కొనసాగింది. వాళ్ళ అమ్మని అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ చెప్పేది, యువర్ డాడ్ హెస్ గాన్, హీస్ గాన్ టు బీ ఇన్ హెవెన్, ఇంకా రాడు అని చెప్పేసి. 11 ఏళ్ల వయసులో ఈ కోరిక తండ్రి కావాలన్న కోరిక లోకం వైపు వాడు చూడడానికి వాడిని పుష్ చేసింది. హీ స్టార్టెడ్ లుకింగ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్. ఈ కోరికను తీర్చుకోవడానికి ఏం చేశాడు తెలుసా, మొట్టమొదటిసారిగా 6వ తరగతి 11 years ఓల్డ్లో హీ స్టార్టెడ్ స్మోకింగ్. సిగరెట్లకు అలవాటు పడ్డాడు. 1 సంవత్సరం పాటు సిగరెట్లకు బానిస అయిపోయాడు. 10 cigarettes, 20 cigarettes, చివరికి 50 cigarettes a day, 50 cigarettes, చైన్ స్మోకర్ అయిపోయాడు. 7th standard 12 years. ఈ కోరిక తీరలా. ఏ కోరిక? తండ్రి కావాలన్న కోరిక తీరలా. 7th grade when he was just 12, he started taking alcohol. తాగడం ప్రారంభించాడు. మద్యానికి బానిస అయిపోయాడు. నో నాట్ 1 year, ఆల్మోస్ట్ 4 years, 7th, 8th, 9th and 10th, 15 ఏళ్ళ వరకు పచ్చి తాగుబోతు అయిపోయి రోడ్లలో పడిపోయేవాడు. ఎవ్రీ టైమ్ హిస్ మదర్ యూస్ టు స్లాప్ హిమ్, చెంపల పైన కొట్టి, ఎందుకు నువ్వు ఇలాగ అయిపోతున్నావు అంటే, ఐ నీడ్ మై ఫాదర్, నాకు ఈ కోరిక నెరవేర్లా. 10th standardకి వచ్చాడు. He loved a girl, infatuation, he got attracted to a girl. He thought, అట్లీస్ట్ ఈ పిల్ల ప్రేమన్న నాకు వస్తే మా నాన్న లేడు అన్న విషయం మర్చిపోవచ్చేమనుకొని he went and proposed and she said no. ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో he didn't want to live, చచ్చిపోవాలనుకున్నాడు, విసిగేసేసింది. ఏం చేశాడు తెలుసా, he gulped about 30 sleeping pills, నిద్ర మాత్రలు మింగేశాడు, చచ్చిపోవాలనుకున్నాడు. రోడ్లో పడిపోయి నురగ్గారుతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. ఎవరో హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. ఇమీడియట్లీ షీ గేవ్ హిమ్ ట్రీట్మెంట్, నోట్లకి పైపులు వేసి కక్కించి బతికించుకుంది. దెన్ తనకి ఇంకొక రాంగ్ స్పిరిట్ తన జీవితంలోకి ఎంటర్ అయింది. ఏంటో తెలుసా, సూసైడల్ టెండెన్సీ. చచ్చిపోవాలి, నువ్వు దేనికి పనికిరావు, యు ఆర్ అ రిజెక్టెడ్ పర్సన్, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అన్నటువంటి ప్రేరేపణ మనసులో తనకు పదే వచ్చేది. 3 నెలల తర్వాత ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళాడు. పురుగుల మందు అమ్మేటువంటి షాపుకి వెళ్ళి ఎండ్రిన్ అనే మందు ఒక బాటిల్ కొనుక్కొని నీళ్లు కలుపుకోకుండా అన్డైల్యూటెడ్ ఎండ్రిన్ తాగేశాడు. గొంతంతా మండిపోతుంది, కాలిపోతుంది, కక్కుకుంటున్నాడు, నోట్లో నుంచి నొరగ వస్తుంది. ఎవరో చూసి హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఎనిమా ఇచ్చారు. వాళ్ళ మమ్మీనే ఎనిమా ఇచ్చింది, నోట్లోకి మళ్ళీ పైపులు వేసి కక్కించి బతికించుకుంది. 2nd time. 3rd time ఆఫ్టర్ 3 months ఈసారి మమ్మీకి తెలియకుండా చచ్చిపోవాలనుకున్నాడు. ఇవన్నీ కూడా దేనివల్ల? వాట్స్ ద డిజైర్? తండ్రి ప్రేమ. వినాలి మీరు, మీ ఆ పాయింట్లో ఉండాలి అక్కడే, ఓకేనా? 3 months తర్వాత మళ్ళీ మమ్మీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం చేశాడో తెలుసా, హీ వెంట ఇన్ సైడ్ హిస్ హౌస్. ఒక పదునాటి బ్లేడ్ తీసుకొని, కత్తి తీసుకొని, ఇక్కడ ఒక నరం కోసేసుకున్నాడు, ఇక్కడ ఒక నరం కోసి. చాలామంది యూత్ దే కీప్ డూయింగ్ దిస్, ఓకే. ఇది చేసేసాడు, రక్తం అంతా పారుతోంది. ఏమైందో ఏమో తెలియదు. దేవుని యొక్క ప్రణాళిక ఇట్ వాస్ డిఫరెంట్. మమ్మీ యొక్క డ్యూటీ క్యాన్సిల్ అయిపోయి ఇంటికి వచ్చింది. తల్లి బిడ్డ అలాంటి పరిస్థితుల్లో చూసి మళ్ళీ షీ వెంట్ అండ్ టుక్ హిమ్ టు ద హాస్పిటల్ 3rd time. వాడి కాళ్ళపైన పడి అడుక్కుంది, ఒరేయ్ నీకోసమే బతుకుతున్నాను రా నేను, మీ నాన్న చనిపోయాక నీకోసమే బతుకుతాను, నీకేం కావాలప్పా అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఐఎమ్ నాట్ గుడ్ ఫర్ లవ్, ప్రేమకి నేను అర్హుని కాదా, మా నాన్న ప్రేమ నాకు లేదు, అట్లీస్ట్ దిస్ గర్ల్స్ లవ్ ఐ మే నాట్ వర్దీ అన్నాడు. సరే నేను వెళ్ళి అడుగుతానని. తల్లి చూడండి, తల్లి ప్రేమ. ఎంతమంది తల్లులు ఉన్నారు కానీ ఆ తల్లి వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళపైన పడింది. అమ్మ నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, ఒక్కసారి. షీ సెడ్ నో. దెన్ షీ కేమ్ అండ్ సెడ్ ద సేమ్ థింగ్ అండ్ షీ సెడ్, అయ్యా అమ్మాయిని మర్చిపో. ఎప్పుడైతే ఆ రిజెక్షన్ తన లైఫ్లో వచ్చిందో
హీ బికేమ్ వెరీ రెబలియస్, వెరీ రాడికల్, విప్లవాత్మకమైన స్వభావం. రౌడీలతో, గూండాలతో స్నేహం చేయడం ప్రారంభించాడు. 10th స్టాండర్డ్లో 15 years బాయ్. ఇంక 3 నెలలకు పరీక్షలు రాయాలి. జనవరి నెలలో 3 months హీ హ్యాడ్ టు రన్ అవే ఫ్రమ్ హిస్ హోమ్ టౌన్. రాత్రికి రాత్రి రక్తపు మడగల్లో షర్ట్ అంతా రక్తపు మరకలై ఇంటికి వచ్చాడు. తాగేస్తున్నాడు ఫుల్గా. ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ చూసి ఏమైందిరా అంటే, హీ సెడ్ ఐ గాట్ ఇన్ టు అ మర్డర్ కేస్. ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఒకరిని చితకబాదేమో, వాడు చచ్చాడో బతికాడో కూడా తెలీదు. ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని తాగేసి చెప్పాడు ధైర్యంగా. తాగినప్పుడు ధైర్యం వస్తుంది కదా, చెప్పాడు. ఆ మంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, జస్ట్ గో అండ్ హైడ్ సమ్వేర్, ఐఎమ్ సెండింగ్ యూ సమ్వేర్, బయట వెళ్ళిపో, 3 నెలల తర్వాత రా, కేసులో నుంచి నీ పేరు కొట్టి. షీ వెంట్ అండ్ ఫెల్ ఆన్ ఎవ్రీ ఆఫీసర్స్ ఫీట్. ప్రతి ఒక్కరి కాళ్ళపైన పడి డబ్బులు కట్టి, ఓకే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, ఇక వీడు బాగుపడతాడు అనుకున్నాను. కానీ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. ఎవ్వరు అనుకున్నట్లు జరగలేదు. వాళ్ళ అమ్మ అనుకున్నట్లు జరగలేదు. చెడు నుంచి మంచిగా మారాల్సిన వీడి జీవితం చెడు నుంచి దరిద్రానికి మారిపోయింది. వాళ్ళ అమ్మంది, నువ్వు ఇక్కడ ఉంటే చెడిపోతావయ్యా, దూరంగా వెళ్ళిపో ప్లీజ్, దట్స్ మై డిజైర్, యూ షుడ్ బీ హ్యాపీ, దూరంగా వెళ్ళిపో అని హాస్టల్లో పెట్టింది. వాడు వెళ్ళినటువంటి ఊరిలో భయంకరమైనటువంటి రౌడీయిజం, గుండాయిజం ఉన్నటువంటి ఊరు. ఆ ఊర్లోకి వెళ్ళగానే హీ గాట్ ఇన్ టు దట్ గ్యాంగ్, హీ బికేమ్ అ గ్యాంగ్స్టర్. 24 గంటలు ఈ నడుములో బిచ్చువా లేదా బటన్ నైఫ్ పెట్టుకొని తిరిగేవాడు. వాడి పైన పలు కేసెస్ వచ్చేసాయి, ఎక్స్టార్షన్స్, సెటిల్మెంట్లు, అటెంప్ట్ మర్డర్ కేసెస్. హీ స్టార్టెడ్ డూయింగ్ దట్, హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్. 16వ ఏట, లిసన్ టు మీ, ఐఎమ్ క్లోజింగ్ వెరీ సూన్. 16వ ఏట వాడికి ఒక వెరీ వియర్డ్, వెరీ డర్టీ థాట్ వచ్చింది. ఏంటో తెలుసా? ప్రేమతో సంపాదించలేని ఆడదాన్ని డబ్బులతో సంపాదిస్తా. ఎందుకు రాదు చూద్దాం, నాకు కావాలనుకున్నది నాకు కావాలంతే అని డబ్బులు విసిరేసి వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. 16వ ఏట ఫిజికలీ చెడిపోయాడు, పరిశుద్ధత పోగొట్టుకున్నాడు. ప్రతిరోజు ఒక వ్యభిచారపు ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. హీ స్టార్టెడ్ బికమింగ్ అడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ. కామానికి, మోహానికి దాసోహం అయిపోయాడు. అది లేకుండా ఉండలేకపోయాడు 1 సంవత్సరం పాటు. 12వ తరగతి, వెన్ హీ బికేమ్ 17, ఏ వ్యక్తికి, ఏ యవనస్తునికి రాకూడని ఒక భయంకరమైన అడిక్షన్ వచ్చింది. ఏంటో తెలుసా? హీ గాట్ ఇన్ టు డ్రగ్స్. హీ స్టార్టెడ్ టేకింగ్ వీడ్, గాంజా, బంగాకు. He started taking charas. He started taking brown sugar. ఇంజక్షన్లు వేసుకోవడం ప్రారంభించాడు. అని అలాగ పీల్చేసేవాడు. ఒక 10 గంటలు అలాగా కళ్ళు తేలేసి హీ యూస్ టు గో ఇన్ టు ట్రాన్స్. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉన్నప్పుడు కాస్ట్లీ డ్రగ్స్, డబ్బులు లేకపోతే అడుక్కొని డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంక్ తొడపడానికి వైట్నర్ వస్తుంది, తెలుసా మీకు? ఓకే, ఇట్స్ అ స్టేచ్యుటరీ వార్నింగ్, ఇట్స్ గోయింగ్ లైవ్, నో వన్ షుడ్ ట్రై దిస్ అట్ హోమ్, యుల్ డై. ఇంక్ తొడపడానికి వచ్చే వైట్నర్ 2 బాటిల్స్ కర్చీఫ్లకి వేసుకొని అని పీల్చేసేవాడు. దట్ యూస్ టు హిట్ స్ట్రైట్ ఆన్ హిస్ బ్రెయిన్ అండ్ యూస్ టు గెట్ స్లాష్డ్. అది దొరకకపోతే బెనడ్రిల్, దగ్గుమందు, ఒక స్పూన్ తాగితే రాత్రంతా నిద్ర లేపినా లేవు. అట్లాంటిది 2 బాటిల్ తాగేవాడు. ఎక్స్పోర్ట్రెంట్ సిరప్, అంత మత్తు కావాలి. 5 సంవత్సరాలు హీ బికేమ్ అ కోర్ డ్రగ్ అడిక్ట్. రోడ్లలో పడిపోయేవాడు. ఇంకా అధ్వానమైన విషయాలు చెప్తాను చూడండి. వాడు ఎక్కువ డ్రగ్స్ అయిపోయి వెన్ హీఈస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను చెడ్డ మాటలు తిట్టేవాడు. ఎఫ్స్ అండ్ బీస్, లకారాలు, అమ్మలక్కలు తిట్టేవాడు. ఇంకా అధ్వానమైన విషయం చెప్పనా, వాళ్ళ అమ్మ చెంపలకి కొట్టేవాడు. ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు అలా వాళ్ళ అమ్మను కొట్టేవాడు. ఇంకెక్కువ డ్రగ్స్ అయిపోయి వెన్ ఈస్ అన్కంట్రోలబుల్ హీ యూస్ టు ప్యూక్ ఆన్ హిస్ మదర్స్ ఫేస్. వాళ్ళ అమ్మ ముఖం పైన కక్కేవాడు, ఒంటి పైన కక్కేవాడు. ఇంకా వర్స్ చెప్పనా, హీ యూస్ టు పాస్ మోషన్. మామూలుగా ఉండంగానే మోషన్ అయిపోయేది. వాళ్ళ అమ్మ పాపం కడిగేది. ఫర్ 22 years నరకయాతన చూపించాడు తల్లికి, నరకయాతన. చర్చ్కి ఇలాగ ఫ్రంట్ లైన్లో యూత్లో క్వార్టర్ బాటిల్ జోబిలో ఈ పక్క సిగరెట్ ప్యాకెట్ పెట్టుకొని తాగేసి కూర్చునేవాడు చర్చ్లో. బయటికి వెళ్ళి బ్రేక్ ఉన్నప్పుడల్లా బయటికి వెళ్ళి సిగరెట్లు తాగొచ్చేవాడు. రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు, క్రిస్టియన్ కౌన్సిలింగ్ దగ్గరికి పంపించారు. నథింగ్ వర్క్డ్.
చాలాసార్లు వాడు డ్రగ్స్ ఎక్కువైపోయినప్పుడు వాడి చేతులకి చైన్లు కట్టేసి, కాళ్ళకి చైన్లు కట్టేసి దే యూస్ టు లాక్ హిమ్ ఇన్సైడ్ ద హౌస్. ఏం చేసుకుంటాడో ఏమో అని. నథింగ్ వర్క్డ్. 22 years. వాడి డిజైర్ ఏంటి? వాడి కోరిక ఏంటి? దేవుని డిజైర్ ఏంటి? కుమారుని వైపు చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఈ రెండు కోరికలు తీరేటువంటి సమయం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఐఎమ్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. యు విల్ బి వెరీ హ్యాపీ టు నో దిస్. దేవుని కోరిక, తండ్రి కోరిక నెరవేర్చడానికి కుమారుని, యేసయ్య అన్నటువంటి కుమారుని లోకంలోకి పంపించినటువంటి తండ్రి, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ దిస్ బాయ్స్ లైఫ్. హీ స్టిల్ హ్యావింగ్ దట్ థాట్, వీడు నశించిపోకూడదు. ఐ వాంట్ హిమ్. ఉన్నట్లుండి ఒక యవనస్తుడు వీడిని చూసి, హీ వాజ్ అ హిందూ బాయ్. హీ సెడ్, నువ్వు భయంకరంగా ఉన్నావు, నీ పరిస్థితి బాగలేదు, శరీరం అంతా ఇంతలా ఊబిపోయింది, మొఖమంతా ఇట్స్ కాల్డ్ ఒబెసిటీ, ఓవర్ రియాక్షన్ ఆఫ్ డ్రగ్స్. మీరు ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఎక్కువ వేసుకుంటే మొఖమంతా వాసిపోద్ది. అలాగ వీడు గుర్తు తెలియకుండా అయిపోయాడు. వాళ్ళ అమ్మ మాత్రమే గుర్తుపట్టేది వాడిని. ఆకారం లేకుండా అయిపోయాడు. హీ వాజ్ సో అగ్లీ లుకింగ్. ఈ ఫ్రెండ్ అన్నాడు, వీ నీడ్ టు గో టు ద డాక్టర్ దగ్గరికి పోదాం రా అని చెకప్ చేస్తే, ద ఎంటైర్ బాడీ చెకప్ చేసి డాక్టర్ అన్నాడు, ఈ కేసుకి నేను ఎలాగా సమరీ రాయాలో నాకు అర్థం కావడం లేదండి. వీడికి ఐ టెల్ యూ వాట్, హీస్ గాట్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. లంగ్స్ పనిచేయడం లేదు, హృదయం పనిచేయడం లేదు, కిడ్నీస్, నథింగ్ ఈజ్ వర్కింగ్, ఓన్లీ 10%. ద నెక్స్ట్ అటాక్ ఫర్ హిమ్ ఈజ్ అ కార్డియాక్ అరెస్ట్. ఇన్ ద నెక్స్ట్ 3 months చచ్చిపోతాడని కింద లైఫ్ స్పాన్ ఇస్ లెస్ దెన్ 3 months అని రాసి సైన్ చేసి పంపించారు. ఇంట్లో చెప్పండి అంటే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు, ఆంటీ మీ కొడుకు పరిస్థితి ఎలాగుంది, ఏం చేయాలో నాకు తెలియదంటే, అమ్మంది, నాయన నేను చేయగలిగిందంతా వాడి కొరకు చేశాను. లాస్ట్కి చివరికి నువ్వు సస్తే బాగుండురా, నా కడుపున చెడబుట్టావు నువ్వు అని నేను వాడి ముఖాన శాపనార్థాలు పెట్టాను, మరణపు మాటలు పలికాను. ఎందుకంటే నేనేం చేయలేనయ్యా, తల్లిగా వాడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చేస్తున్న కార్యాన్ని నేను చేస్తాను, కంటిన్యూ టు డూ దాట్. అదేంటి అని అంటే వారి కొడుకు దేవుని యొక్క కాళ్ళను పట్టుకొని వాడి కొరకు నేను ప్రార్థన చేస్తాను, అంతే. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం అంటే, ఇదిగో నా కొరకు ఏడవకండి కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు, ఆ మాట పట్టుకొని నేను ప్రార్థన చేస్తానని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. ఫిబ్రవరి నెలలో చెకప్ జరిగింది. మార్చ్, ఏప్రిల్, మేలో చచ్చిపోతాడు కదా. వాడు ఏప్రిల్లో డిగ్రీ పరీక్షలు రాసేస్తాడు, ఇంటికి వస్తాడు, ఇంటిలో జరిగేదేదో ఇంటి దగ్గర జరుగుతుందిలే అని ఏడ్చి పెట్టేసింది ఫోన్. మార్చి నెలలో, ఫిబ్రవరిలో చెకప్ అయింది, మార్చి నెలలో ఒక బిలీవర్ బాయ్, హిస్ నేమ్ ఇస్ శామ్యుయల్. ఈ యవనస్తుడు స్టేజ్ల పైన డ్యాన్సులు చేస్తున్నాడు, జాతరలలో విగ్రహాల ముందర డ్యాన్సులు చేస్తున్నాడు, సినిమా పాటలు పాడుతున్నాడు, జెమినీ టీవీ, ఈటీవీల్లో, అంత్యాక్షరిలో పార్టిసిపేట్ చేసి డ్యాన్సులు, సినిమా పాటలకి తప్పతాగి విగ్రహాల ముందర ఎగురుతున్నాడు. వీడిని చూశాడు, వీడి పేరు క్రైస్తవ పేరుగా విన్నాడు. వాడికి ఒక కోరిక పుట్టింది. చూడండి కోరిక, వాడికి ఒక కోరిక పుట్టింది. అబ్బా వీడికి ఇన్ని తలాంతులు ఉన్నాయే, వీడిని గన దేవుడు పట్టుకుంటే ఎంత బలంగా దేవుడు వాడుకోగలడు అని ప్రార్థన చేసి వాని దగ్గరికి సువార్తను, ఇందాక అమ్మగారు చెప్పారే, సువార్తను తీసుకెళ్ళాడు. హీ రిజెక్టెడ్ ద గాస్పెల్. హీ సెడ్, నేను ఒక సేవకుల కుటుంబం నుంచి వచ్చాను, నాకు అవసరం లేదు, నేను ఐ హ్యావ్ అ స్ట్రైట్ యాక్సెస్ టు హెవెన్ అన్నాడు. వీడు వెళ్ళిపోయి ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆలోచనతో అన్నాడు, వీడి యొక్క బలహీనతతోనే వీడిని కొట్టాలి అని దగ్గరకు వచ్చి చెప్పాడు. ఒక 3 రోజుల ప్రార్థనా కూటం ఉంది, నువ్వు ఆ ప్రార్థనా కూటానికి రావాలి, యూ విల్ లవ్ దట్ మీటింగ్. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, అన్నీ నీకు ఇష్టం కదంటే, అబ్బా నాకు భలే ఇష్టం బా అంటే రాన్. హీ టుక్ హిస్ బ్యాగ్, ప్యాక్డ్ హిస్ బ్యాగ్, బైబిల్ తప్ప మిగిలినవన్నీ ప్యాక్ చేసి, ఒక 3 జతల బట్టలు, ఒక 10 కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్లు, 10 క్వార్టర్ బాటిళ్ళు, డ్రగ్స్ అన్నీ తీసుకొని ఆ మీటింగ్కి వెళ్ళాడు. 3 రోజులు వాటిని సేవించాడు. ఇలాగ దాదాపు 300 మంది కూర్చొని ఉంటే చివరి బెంచ్లో కూర్చునేవాడు. వాడికి తాగాలన్నప్పుడు, డ్రగ్స్ తీసుకోవాలని, ఇంజక్షన్ వేసుకోవాలన్నప్పుడు బయటికి పోయేవాడు. హీ యూస్ టు గల్ప్ దట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సిట్ డౌన్. 3వ రోజు, చివరి రోజు, ఇక్కడ ఒక ఇవాంజలిస్ట్ నిలబడుకున్నాడు, నాలాంటోడు నిలబడుకొని, దేవుని ప్లాన్స్ చూడండి ఎట్లుంటాయి. ఐఎమ్ టెలింగ్ యూ, బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నిలబడుకున్న సేవకుడు అన్నాడు, మీటింగ్ ముగించుకోబోతున్నాం, యూఆర్ క్లోజింగ్.
ఈ మీటింగ్ ముగించే లోపు ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తును నమ్మనటువంటి వారు ఉన్నారా? యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారా? ఉన్నట్లయితే మీ స్థలాన్ని విడిచిపెట్టి ఆల్టర్ దగ్గరికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానన్నాడు. లాస్ట్ బెంచ్లో కూర్చొని వీడికి వినపడింది కానీ చలనం లేదు, స్పందన లేదు. బికాస్ ఈస్ హర్డ్ దోస్ కైండ్ ఆఫ్ ఆల్టర్ కాల్స్ సో మెనీ టైమ్స్ ఇన్ హిస్ మినిస్ట్రీ. రెండోసారి అదే మాట అన్నాడు, చలనం లేదు. మూడోసారి చివరిదిగా ఇక్కడున్న సువార్తికుడికి వినాలి, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ యవనస్తుడికి ఈయనెవరో తెలియదు. ఆ యవనస్తుని పిలిచిన శామ్యుయల్కి తన గత జీవితం గురించి తెలియదు. చూడండి, బట్ వీటిని అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు వెనకాల చేస్తున్నటువంటి కార్యాలు చూడండి ఎలాగుంటాయో. ఈయన అన్నాడు, మనం మీటింగ్ ముగించుకోబోతున్నాం, చివరిదిగా ఒక ప్రశ్న, ఈ హాల్లో కూర్చున్న వారిలో ఎవరైనా మీ తండ్రి ప్రేమను పోగొట్టుకున్నవారు ఉన్నారా? ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మీరు పోగొట్టుకున్న మీ ఆరోగ్యం, మీరు పోగొట్టుకున్న మీ ఆకారం, మీరు పోగొట్టుకున్న మీ పరిశుద్ధత, మీరు పోగొట్టుకున్నటువంటి మీ గౌరవం, అన్నిటికంటే మించి మీరు పోగొట్టుకున్న మీ తండ్రి ప్రేమను నీ జీవితంలోకి ఇవ్వడానికి ఒక వ్యక్తిని నీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు. ఒక్క మారుగా ఈ మాట చెప్పగానే వెనకాల కూర్చున్నాడు వణికిపోయాడు. వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు కూడా ఏడవలేవాడు. వణుకు గొంతు ఆరకపోతోంది, భయపడిపోయాడు. ఈయనకు నా గురించి ఎలాగ తెలుసు? సిగరెట్లు, మందు, వ్యభిచారము, అమ్మాయి ప్రేమ, తాగుడు, డ్రగ్స్ ఏవి ఇవ్వలేని నా తండ్రి ప్రేమను యేసయ్య ఇవ్వగలిగితే నాకు ఆ యేసయ్య ప్రేమ కావాలి అని నిర్ణయించుకున్నాడు. లేచాడు, నడవలేకపోతున్నాడు, ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. మత్తులో గాంజా కొడితే వాడెక్కడున్నాడు వాడికే తెలియదు, అలాగ ఉంటుంది పరిస్థితి. మీ కాళ్ళు పట్టుకుంటా, ఎప్పుడు కూడా దాని జోలికి పోకండి, అర్థమైందే? హీ కుడెంట్ ఈవెన్ మూవ్, ఒక అడుగు వేయలేకుండా. మొత్తానికి ఆ తండ్రి ప్రేమన్న మాట, ఆ కోరిక తనను లాగుతోంది. నేను పోవాలి, ఎట్లయినా ఆల్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకోవాలి ఈరోజు దేవునికి అనుకొని మొత్తానికి తూలుకుంటూ ఈ ఐల్ భాగంలో నుంచి వస్తున్నాడు. ఈ పక్క ఆ పక్క ఉన్నవారు ముక్కులు మూసుకున్నారు, వాసన. కొంతమంది భయపడిపోయారు, కొంతమంది ఆశ్చర్యపోయారు, ఏం చేయాలో తెలియలేదు. మొత్తానికి కష్టపడుకుంటూ వచ్చాడు. అషర్స్ దగ్గరకు వస్తుంటే ఇక్కడ ఉన్న సేవకుడు జస్ట్ లీవ్ హిమ్ అన్నాడు. ఆ వ్యక్తి అలాగా తూలుకుంటూ ముందుకు వచ్చాడు. ఎవరు ఏం మాట్లాడలేదు, ఆయన్ని చూడండి, వినాలి. ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరు ఇది చెయ్యి అది చెయ్యి అని అడగలేదు. ఈ ఆల్టర్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్లీ తన 2 మోకాళ్ళు నేల కొరిగిపోయాయి, 2 చేతులు ఆకాశం వైపుకు లేచాయి. ఎప్పుడైతే మోకరించి 2 చేతులు పైకెత్తాడో ఒక్క మారుగా కింద పడిపోయాడు. కింద పడిపోయి రొమ్ములు కొట్టుకోవడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు, జుట్టు పెరుక్కోవడం ప్రారంభించాడు, పళ్ళు కొరుక్కోవడం ప్రారంభించాడు, అరవడం ప్రారంభించాడు. అన్నాడు, ప్రభువా నన్ను క్షమించు నాయనా. ఈ మీటింగ్కి రాకముందు 3 రోజుల క్రితం కూడా నేను ఒక వ్యభిచారింటికి వెళ్ళొచ్చాను. ఈ 3 రోజులు నేను డ్రగ్స్ వేసుకున్నా, ఈ 3 రోజులు నేను తాగాను, ఈ 3 రోజులు నేను సిగరెట్లు సేవించాను. నీ ముందు నిలబడ్డానికి కూడా నేను అర్హుని కాదయ్యా, దయచేసి నన్ను క్షమించి ఈ లోకం ఇవ్వలేని నా తండ్రి ప్రేమను నువ్వు ఇవ్వగలిగితే యేసయ్యా నాకు నీవు కావాలి ప్రభు అంటూ ఏడవడం ప్రారంభించాడు. ఒక అరగంట సేపు ఏడ్చి దొర్లి ఒక దయ్యం పట్టిన వానిలాగా. లైవ్లు లేవు అప్పట్లో, నేను మాట్లాడుతున్నది 97. లైవ్లు లేవు, మనుషులు చూస్తున్నారు, భయపడిపోయారు, పిల్లలు ఏడుస్తున్నారు వీడు అరుపులకి. ఎక్కడో దయ్యం వచ్చేసింది అనుకుని ఏడుస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు కొంతమంది భయపడిపోవచ్చు పిల్లలు. అంతకంటే గట్టిగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అరగంట తర్వాత లేచి నిలబడ్డాడు, స్పృహలోకి వచ్చాడు. ఏం చేయాలో తెలియలేదు, ఏం జరిగిందని కూడా తెలియలేదు వాడికి. జోబులాగా తడుముకున్నాడు, ఏదో ఉన్నట్లు అనిపించింది, బయటికి తీశాడు, సిగరెట్ ప్యాకెట్ వచ్చింది. ఇటువైపు జోబిలో చేయి పెట్టుకున్నాడు, ఏదో ఉన్నట్లు అనిపించింది, బయటికి తీశాడు, మందు బాటిల్ వచ్చింది. వెనకాల జోబిలో నుంచి ఏదో తీశాడు, డ్రగ్స్ వచ్చాయి. సిగరెట్లు, మందు, డ్రగ్స్ ఇలాగ చూస్తూ నిలబడిపోయాడు. బిక్క మొగం వేసుకొని అవేంటివో గుర్తించలేకపోయాడు, అవేంటివో అరగంటలో మర్చిపోయాడు. ఈ పక్కలోనే ఒక డస్ట్బిన్ ఉంటే ఆ డస్ట్బిన్లో ఆ 3ని పడేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మోకరించి ఏడవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈ సేవకుడు పైనుంచి కిందికి వచ్చాడు, ఆయన పైన చేయి పెట్టాడు. ఇప్పుడు చదివినటువంటి వాక్యము తండ్రి యొక్క కోరిక
ఎవరైతే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క జీవితంలో నిత్య జీవం అన్న మాటలు. యోహాను 3:3, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును అన్న ఈ మాటలన్నీ కూడా తన యొక్క చెవులో పలికి తను వినున్నట్లుగా, వినుట వలన విశ్వాసం వచ్చినట్లుగా, ఆ విశ్వాసము ద్వారా యేసు యందు విశ్వాసం ఉంచేవాడిలాగా ఆ బిడ్డను రక్షణ మార్గంలోకి నడిపించాడు. అక్కడ ఉన్న వారందరూ తన వైపు చేతులు చాచి ప్రార్థన చేశారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ఓకే. ఇంకా ఎవరు చెయ్యి ఎత్తలా? నో ఓకే, మీరు ఎత్తినా నేను ఆపర్లే. బికాస్ ఇట్స్ కమ్ టు అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, మార్చ్ 8వ తేదీ 1997 ఆ యవనస్తుడు తనకున్నటువంటి కోరికను తీర్చుకున్నాడు. ఎలాగో తెలుసా? తన తండ్రి ప్రేమ స్థానంలో పరలోకపు తండ్రి తన జీవితంలోకి వచ్చాడు. దానికంటే ముందు తండ్రికి ఉన్నటువంటి కోరిక కూడా తీరిపోయింది. హ్యాపీ పండుగ. దేవదూతలు ఒక ఆత్మ రక్షింపబడితే పండుగ అయిపోయిందా? ఏప్రిల్ నెలలో పరీక్షలు రాసేశాడు. ఎప్పుడు చచ్చిపోవాలి? డాక్టర్లు చెప్పిన మాట ప్రకారము మేలో, మార్చి కాదు, లెక్కలు తప్పిపోతున్నాయి చూడండి. మే నెలలో, మార్చిలో చచ్చిపోయేట్లుకుంటే మీటింగ్కి కూడా పోడమ్మా తల్లి. మేలో చచ్చిపోవాలి. పరీక్షలు రాసి ఊరికి వెళ్ళాడు, గంతులు వేస్తూ వెళ్ళాడు. ఇంకా చెప్పాలి న్యూస్. ఎంత ఆనందం ఉంటుంది వాడికి. నీలోనే ఆనందం అని పిల్లడు వాడాడు కదా, ఎంత ఆనందం చెప్పాలి. ఇంకా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన పాస్టర్ గారు. ఆయన మొదటగా ఆయనకు సువార్తను చెప్పడానికి వస్తే వీడు డ్రగ్స్లో ఉండి కొడవలు ఎత్తుకొని ఆయన నరకడానికి వెళ్ళాడు. అప్పట్లో ఆయనకు చెప్పాలి నేనని చెప్పాడు. ఇంకా శరీరం అంతా ఇంత ఉంది. శరీరాకృతి నార్మల్గా రావడానికి 1 సంవత్సరం పట్టింది డ్రగ్ అడిక్షన్ వల్ల. వాళ్ళ చిన్నాన్నకి చెప్తే చిన్నాన్న నమ్మలా. అన్నాడు, ఒరేయ్ తమాషా చేయడానికి, ఏమార్చడానికి నేనే దొరికానరా నీకు, పో ఇంటికి అన్నాడు. అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆనంద బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాడు. ఏంటయ్యా మళ్ళా కొట్టడానికి వెళ్ళాడు అనుకోకండి. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ టైంలో కూర్చొని తాగుతున్నారు. 25 మందిని వాళ్ళ ఊరిలో డ్రగ్ అడిక్ట్స్ని వ్యభిచారులుగా, తాగుబోతులుగా చేసింది వీడే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకన్నా చెప్దాం న్యూస్ అని. వెళితే ఆ లోపల కూర్చొని ఉన్నారు, పెద్ద రౌండ్ టేబుల్, అందరు ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఉన్నారు. మందుబాబులు. ఈడు మనోళ్ళు లోపలికి వస్తానే విజిల్ వేసేశారు. మా గురువు వచ్చాడబ్బా, చెప్పురా 30, 60, 90 అన్నారు. తాగుబోతులకు అర్థమవుతుంది ఇదే అన్నాడు. నేను తాగడానికి రాలేదురా, మీకు ఒక న్యూస్ చెప్పడానికి వచ్చాను. నేను రక్షింపబడ్డా, నా జీవితం మారిపోయింది, మీరు నమ్మాలి. ఆ విషయం అంటే పక్క నవ్వారు. వచ్చాడబ్బా దొంగ భక్తుడు, మమ్మల్ని జడగొట్టేశాడు, ఇప్పుడు ఈడేం మారిపోయాడు అంటున్నాడని నమ్మలేదు. చివరిదిగా నాన్న నువ్వు కొంచెం ముందుకు రా, నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వచ్చేసే. చివరిదిగా తనకు మిగిలింది ఒకే ఒక్క రిసార్ట్ చెప్పడానికి కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎవరది? తల్లి. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏమనుకోకండి, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. డ్యూటీ నుంచి వచ్చింది అప్పుడే. అమ్మను అలాగే ఈడ్చుకొని వచ్చి కూర్చోబెట్టాడు. అమ్మ చేయబట్టుకున్నాడు, గట్టి కౌగిలించుకున్నాడు. అమ్మను ముద్దులు పెడుతున్నాడు. అమ్మకు డౌట్ వచ్చింది, వీడికి ఏదో కావాలి, వీడేదో చూడండి ఈ సీరియస్నెస్లో కూడా కామెడీ చూసారా? వీడికి ఏం కావాలరా నాయన, నీకేం కావాలి చెప్పు అంటే అన్నాడు, నాకు ఏమొద్దు మమ్మీ, నీ నమ్మకం కావాలి నాకు. ఎవ్వరు నమ్మడం లేదని ఏడుస్తున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. వాళ్ళమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టన్నాడు, మమ్మీ తప్పిపోయిన నీ కుమారుడు తిరిగి వచ్చాడు. ఒకప్పుడు నువ్వు సస్తే బాగుండు అని కోరుకున్నావే, ఆ బిడ్డను దేవుడు బ్రతికించి తీసుకొని వచ్చాడు. మమ్మీ నీ బిడ్డ రక్షింపబడ్డాడు అని అమ్మను గట్టిగా పట్టుకొని ఏడవడం ప్రారంభించాడు. తల్లి తట్టుకోలేకపోయింది. ఆ మాటలు వినగానే తల్లి కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగడం లేదు, ఏడుస్తోంది, గట్టిగా ఏడ్చేసింది. అయ్యో నా బిడ్డ అని గట్టిగా పట్టుకొని ముద్దులాడుతూ కళ్ళు ఇలాగ తుడుచుకొని వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి, అంతకుముందు ఒక చేత్తో ఇలాగ పట్టుకొని నువ్వు సస్తే బాగుండన్న తల్లి 2 చేతులతో వారి ముఖం పట్టుకొని అంది, ఒరే చిన్ని ఈరోజు వస్తుందని నాకు తెలుసురా, 22 సంవత్సరాలు రే నా దేవుని కాళ్ళు పట్టుకొని, ప్రభువా నా కోరికను నెరవేర్చయ్యా, నాకున్నది ఒకే ఒక కోరిక,
నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న నా కోరిక లేదు, శరీరేచ్ఛలు తీర్చుకోవాలన్నది నా కోరిక కాదు. నా బిడ్డను రక్షించయ్యా, నా బిడ్డను రక్షించయ్యా, అదే నా కోరిక. ఈరోజు నా కోరికకు దేవుడు ఆమేన్ అన్నాడు. రా, నా బిడ్డను బతికించి తీసుకొని వచ్చాడు. అంతే. ఆ తల్లి ఇద్దరు గట్టి కౌగిలించుకున్నారు. దాని తర్వాత ఇంకొక మాట అంది, వినాలి. బైబిల్ తీసుకురా అంది. పరిగెత్తుకుంటూ పోయి బైబిల్ తీసుకొచ్చాడు. అమ్మ నమ్మిందిలే అనుకొని బైబిల్ తీసుకొచ్చాడు. ఆ బైబిల్ పట్టుకొని ఆ కుమారుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది, ఒరేయ్, నువ్వు రక్షింపబడ్డావని గంతులు వేస్తున్నావు కదా, తల్లిగా నేను చెప్తున్నా చూడు, ఇది ఆశీర్వాదంగా నా తీసుకో, ప్రవచనంగా నా తీసుకో. నా బిడ్డ రక్షింపబడ్డం కాదురా, నా బిడ్డ దేవుని సేవకుడు అవుతాడు. నీలాంటి డ్రగ్ అడిక్ట్స్ మధ్యలో దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. నువ్వు దేశ విదేశాల్లో దేవుని యొక్క సేవ చేయడం ఈ తల్లి కల్లారా చూసిన తర్వాత చచ్చిపోతుందిరా అంది. దానికి కూడా దేవుడు ఆమేన్ అన్నాడు. 2014 వరకు, వాడు 90 ఏళ్ళు రక్షింపబడితే 2014 వరకు ఆ తల్లిని బతికించాడు. ఈ ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, 17 సంవత్సరాలు అన్నాడు. ఈ 17 సంవత్సరాల్లో 43 దేశాలకు డ్రగ్ అడిక్ట్స్, వ్యభిచారులు, ఈ యొక్క గాంజాకు అలవాటు పడిన వాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, స్మగ్లర్స్ మధ్యలో ఈ యవనస్తుని దేవుడు తీసుకొని వెళ్ళి వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు వాడుకున్నాడు. 2014లో తల్లి చనిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు లేని వాడు అయిపోయాడు అనుకున్నారు అందరూ. కానీ మార్చి 8వ తేదీ ఏ తండ్రి ప్రేమ అయితే వాని జీవితంలోకి వచ్చిందో ఆ తండ్రి ప్రేమే వాని తల్లి ప్రేమగా కూడా మారింది. వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత 2023లో, వినాలి ఈ మాట, 2023లో దేవుడు ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరిచాడు. నల్ల ఖండం, ఆఫ్రికా అనబడే నల్ల ఖండానికి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడైతే వీనికి మించిన స్మగ్లర్స్, వీనికి మించిన హత్యలు చేసేవాళ్ళు, వీనికి మించిన వ్యభిచారులు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళి ఒక్క ప్రసంగం జాంబియా దేశంలో ఈ యవనస్తుడు రేడియో ఛానల్లో చెప్తే 7 లక్షల మంది రక్షింపబడ్డారు. ఇంకొక 4 దేశాలకు దేవుడు తీసుకుని వెళ్ళి 48 దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి, ఒకప్పుడు కుప్పతొట్ల పక్కలో, వ్యభిచారుల ఇళ్లల్లో, బార్లల్లో, రౌడీల మధ్యలో తిరుగుతున్న యవనస్తుని దేవుడు వాడుకున్నాడు. అప్పుడు వాడి వయసు ఎంత? రక్షింపబడినప్పుడు 22 సంవత్సరాలు. ఈ రోజుటి వరకు ఆ యవనస్తుడు బతికే ఉన్నాడు. వాడి వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. నమ్మలేని కార్యాలు, మన ఊహలకు మించిన కార్యాలు, సహజాతీతమైన కార్యాలు, లేనివి ఉన్నవాటిగాను, ఉన్నవి లేని వాటిగాను చేయగల సమర్థుడు. ఆకాశము నుండి, శూన్యంలో నుంచి ఆకాశమును, భూమిని సృష్టించగల నా యేసయ్య ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు చేయడం ప్రారంభించాడు. వినాలి, కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క భాగాల్ని దేవుడు నూతనంగా సృష్టించడం ప్రారంభించాడు. ఈరోజు ఆ యవనస్తునికి ఏ రోగము లేదు. 20 ఏళ్ళ వయసులో ఎంత ఉత్సాహంగా ఉండాలో దానికి 10 రెట్లు 51 సంవత్సరం వయసులో దేవుడు అంత ఉత్సాహంగా ఆ బిడ్డను పెట్టాడు. ఈరోజు డివైన్ చర్చ్కి ఆ యవనస్తుడు వచ్చాడు. మన దేవుడు సహజాతీతమైన కార్యములు చేయగల సమర్థుడు. ఆయన కోరికను తీర్చుకున్నాడు. 9 మాసాలు మోసి కడుపు పైన తన్నించుకుందే నా తల్లి, ఆ తల్లి కోరిక తీర్చాడు, నా కోరిక తీర్చాడు. ఈరోజు నేను అనాథగాను. ఐఎమ్ నాట్ అన్ ఆర్ఫన్. ఏ ఊరికి పోయినా నాకు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకంటే మించిన పరమ తండ్రి నా తండ్రి. జసీరా నాయన ఎట్రా అమ్మ దా. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను ఎలాగ రక్షించుకున్నాడో ఆ విధంగా దేవుని యొక్క సువార్త ద్వారా రక్షింపబడి నా ఆత్మీయ బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి బిడ్డలు వీళ్ళు, నా ఆత్మీయ కూతురు. వాళ్ళ నాన్న చనిపోయారు. నన్ను ఏమని పిలుస్తుందో తెలుసా? షీ కాల్స్ మీ డాడీ. దట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. బీటెక్ ఇంజనీరింగ్ కారుణ్యాలో చేసి సంపూర్ణంగా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని మంచిగా లైఫ్ కొనసాగుతున్న టైంలో ఈ సంవత్సరం జనవరిలో వాళ్ళ డాడీ గారు చనిపోయారు.
వాళ్ళ డాడీ గారి యొక్క భౌతిక గాయం ఎదురుగా కాఫిన్లో ఉండగా ఆ కాఫిన్ దగ్గర నిలబడి ఈయన ఆత్మీయ బిడ్డ చేతులెత్తి దేవుని ఆరాధించాడు. దట్ ఈస్ వర్షిప్. దట్ ఈస్ వర్షిప్. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటావో, దట్ ఈస్ వెన్ ట్రూ క్రిస్మస్ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు తమ్ముడు నన్ను పిలిచినప్పుడు ఈ పేరు చదివి ఎంత సంతోషపడ్డానంటే నేను, బికాజ్ సమర్పణ్ డి వర్షిప్ బ్యాండ్ అంటే సమర్పణ్ డివైన్ వర్షిప్ బ్యాండ్. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా ఎదగాలి, వస్తుపరంగా ఎదగాలి, అన్ని విధాలు ఎదగాలి. కానీ మీరు చెప్పిన ఆన్సర్స్, ఐ వాజ్ సో హ్యాపీ దట్ యు ఆల్ హ్యావ్ అ స్పిరిచువల్ అండ్ అ డివైన్ డిజైర్ ఫర్ ద లార్డ్. దేవునికి చివరన ఇది చెప్పి నేను ముగించేస్తున్నా, యేసయ్యకి చివరన ఒక కోరిక మిగిలిపోయింది. దట్స్ ద లాస్ట్ డిజైర్ ఆఫ్ గాడ్. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వమున సింహాసనం పైన కూర్చోక ముందు పలికినటువంటి లాస్ట్ కోరిక మాట ఏంటో తెలుసా మీకు? అది మీరు నేను తీర్చగలిగితే, ఈ సంఘం తీర్చగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏంటో తెలుసా? మార్కు సువార్త 16:15, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కమియా ఈ బిడ్డ పట్ల నాకున్న కోరిక ఏంటో తెలుసా? I don't want him to be just a singer. I want him to be a soul winner. ఎక్కడికి వెళ్ళి నిలబడిన ఇట్లాంటి యవనస్తులు, ఈ జెన్జీ జనరేషన్లో పుట్టినటువంటి వారు దేవుని ఆరాధిస్తున్నాడు. వీళ్ళ కొరకు నేను చేసే ప్రార్థన అదే, ప్రభువా ఏ పరిస్థితుల్లో కూడా వీరికి లూసిఫర్ ఆత్మను తీసుకురాకు. ఎందుకంటే మీడియా ఎంత గబ్బు గలీజ్ అయిపోయిందంటే ఈరోజు ఒక ఇంటర్వ్యూ, ఒక దీంతో దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ ఇంపాక్ట్ ద చర్చ్. సంఘాన్ని ఇంపాక్ట్ చేస్తారు. ఎలాగ ఇంపాక్ట్ చేస్తారు? వెన్ దే స్టాండ్ దేర్ అండ్ ఈవెన్ సింగ్ వన్ లైన్, ఒక నశించిపోయే ఆత్మ ఆల్టర్ దగ్గరికి రావాలి. దట్ ఈస్ వెన్ యువర్ వర్షిప్ విల్ బికమ్ వర్త్. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. దట్స్ మై ప్రేయర్ ఫర్ యూ. ఫ్రమ్ ద టైమ్ ఐ సా యూ, ఐ బీన్ ప్రేయింగ్ ఫర్ యూ. ఓకే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించే వారం ఎప్పుడవుతామంటే మన జీవితంలో సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు. చివరి మాట, ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్ ఆల్టర్. ఈరోజు ఎవరైనా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని ఉంటే, ఐ వాంట్ యూ టు జస్ట్ క్విక్లీ స్టాండ్ అప్ అండ్ కమ్ టు ది ఆల్టర్. బలవంతం లేదు. మార్చ్ 8న ఆ సువార్థికుడు పిలిచిన పిలుపుని నేను పిలుస్తున్నాను. ఇది లేకుండా ఈ మీటింగ్ ఎండ్ కాకూడదు. నీ జీవితాన్ని ఇంకా సమర్పించుకోలేదా? ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న. మీరు ముందుకు రాకపోతే నేను ఈ ప్రశ్న అడుగుతాను, వినాలి. నా వైపు చూడాలి. ఇప్పటికిప్పుడు ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయి ఇక్కడ ఉన్న మనం అందరం చచ్చిపోతే, వినాలి, చచ్చిపోతే హౌ మెనీ ఆఫ్ యూ ధైర్యముగా దమ్ముతో, కలేజా దమ్ముతో ఎంతమంది చెప్పగలరు 100% నేను పరలోక రాజ్యానికి వెళ్తానని? ఎంతమంది చెప్పగలరు? ఫోటోగ్రాఫర్ ఎత్తుతున్నాడు చెయ్యి. ఎంతమంది ఎత్తగలరు చెయ్యి? యథార్థంగా చెప్పండి. 100% ఇఫ్ యు ఆర్ సరెండర్డ్ యువర్ లైఫ్, జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ అండ్ సే ఎస్. నాకు ఆ దమ్ము. అరవకండి, చెయ్యి ఎత్తి చూపించండి దమ్ముంటే. చూసారా? See, irrespective of whether you are a singer or you have made albums or you have done whatever you have done in your life, that doesn't matter. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నావా లేదా? నీ ప్రాణాత్మ, డీ పట్టుకున్నానా, డి మేజర్, నీ ప్రాణాత్మ దేహంలను సమర్పించుకున్నావా లేదా? దట్స్ ఆల్ మ్యాటర్స్. నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా ఈ మధ్యన ఈ మాటలను ఆధారం చేసుకొని గాడ్ గేవ్ మీ ఎ న్యూ సాంగ్ అండ్ ఎ న్యూ లైన్. కొంచెం సౌండ్ పెట్టుకో. మ్యూజిక్ నాకు, ఐ డోంట్ వాంట్ ద రిథమ్, జస్ట్ ద కార్డ్స్. కొలతలేని ఆత్మతో నన్ను అభిషేకించయా, హృదయానుసారి అని నన్ను పిలువయా. కొలతలేని ఆత్మతో నన్ను అభిషేకించయా, హృదయానుసారి అని నన్ను పిలువయా.
అతి పరిశుద్ధ స్థలములోన నిత్యత్వము నిన్నే ఆరాధింతును. అతి పరిశుద్ధ స్థలములోన నిత్యత్వము నిన్నే ఆరాధింతును. నీ రక్తము కార్చి నీ ప్రాణము పెట్టి సురక్షితముగా నన్ను దాచిన యేసయ్యా. నీ రక్తము కార్చి నీ ప్రాణము పెట్టి సురక్షితముగా నన్ను దాచిన యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టితివే. యేసయ్యా నా యేసయ్యా, ఇక నీ కొరకే జీవించుదు. యేసయ్యా నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టితివే. యేసయ్యా నా యేసయ్యా, ఇక నీ కొరకే జీవించుదునే. దట్ షుడ్ బి అవర్ డిజైర్. ప్రభువా, ఇక నేను బ్రతకడానికి వేరే కారణం లేదయ్యా. ఎందుకంటే ఈరోజు నేనేమై ఉన్నానో నాకున్నవన్నీ కూడా నువ్వు వేసిన భిక్షమయ్యా. అందుకే నా జీవితాన్ని నేను ఎవరైనా ఉన్నారా అలాగా ఈరోజు? కెన్ దిస్ క్రిస్మస్ డే బీ ఎ డే ఆఫ్ యూ సరెండరింగ్ యువర్ లైఫ్? చెయ్యెత్తలేని వారు సిగ్గుపడకండి, నామోషి వద్దు. లెట్ దిస్ డే బీ అ డే ఫర్ యూ టు రిమెంబర్ ఆల్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితంలో గుర్తు పెట్టుకునే దినం ఈ దినం అవును కాక. మీరున్నట్లయితే మీరున్న చోట్ల లేచి నిలబడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే అండ్ క్లోజ్. నీలాగ నన్ను ప్రేమించేది ఎవరు? నీలాగ నన్ను కాచేది ఇంకా ఎవరైనా ఉన్నారా? నీలాగ నన్ను ప్రేమించేది ఎవరు? నీలాగ నన్ను కాచేది ఎవరు? నీలాంటి దైవం లేరయ్యా, నీకు సరి సాటి లేరు యేసయ్యా. నీలాంటి దైవం లేరయ్యా, నీకు సరి సాటి లేరు యేసయ్యా. నీ రక్తము కాచి నీ ప్రాణము పెట్టి సురక్షితముగా నన్ను దాచిన యేసయ్యా. నీ రక్తము కాచి నీ ప్రాణము పెట్టి సురక్షితముగా నన్ను. లేచి నిలబడిన వారు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టితివే. యేసయ్యా నా యేసయ్యా, ఇక నీ కొరకే జీవించుదునే. యేసయ్యా నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టితివే. యేసయ్యా నా యేసయ్యా, ఇక నీ కొరకే జీవించుదునే. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ హార్వెస్ట్.
ఈ ఆత్మల పంటను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. క్రైస్ట్ డివైన్ చర్చ్, లార్డ్, దట్స్ యువర్ డిజైర్. నీ సంఘము ఆత్మీయముగా ఉండాలి అన్నదే మీ యొక్క కోరిక. ఎవ్వరు కూడా నశించిపోకూడదు అన్నదే మీ యొక్క వాంఛ. ఈరోజు ఆ కోరికను నెరవేర్చుకోవడానికి అల్పునైన నన్ను మీరు ఇక్కడ నిలబెట్టుకున్నారయ్యా, మీకు స్తోత్రం. మీ వాక్యమే ఈరోజు ఇక్కడ క్రియ జరిగించింది ప్రభువా. నా సాక్ష్యము గొప్పది కాదు, కానీ నా సాక్ష్యం వెనకున్న మీరు గొప్ప దేవుడు అయ్యా. ఈరోజు ఆ కార్యమును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ యేసయ్య, సజీవ యాగముగా వారి జీవితంలో సమర్పించుకొని మీ కొరకు ప్రకాశించే జ్యోతులుగా ఈ సంఘంలో రాయబారులుగా ఉండడానికి సహాయం చేయండి నాయనా. మీ చివరి కోరిక సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీ సువార్తను ప్రకటించడానికి మీరే సహాయము చేసి నడిపించమని అయ్యా, సేవకుడైనటువంటి పాస్టర్ ప్రసన్న గారిని బట్టి, వారి యొక్క సతీమణి, వారి యొక్క బాబును బట్టి మీకు స్తోత్రం. నవ్య సిస్టర్ను బట్టి, అద్వితను బట్టి మీకు వందనాలు. వారి భుజ స్కంధాల పైన మీరు మోపిన ఈ సేవా భారమును బట్టి, ఈ దర్శనమును బట్టి మీకు వందనం. ఈ సంఘము నానాటికి ఆత్మీయతలో ఎదగడానికి సహాయము చేయండి. పరిచర్య యొక్క సరిహద్దులను యేసు నామంలో మీరు విశాలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘపు గిన్నె నిండి పొర్లును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతలు పొందుదురు గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. విడుదల పొందుదురు గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల్లో నాయనా ఒక సాక్షికరమైన సంఘంగా ఈ సంఘం ఉండును గాక అని ప్రార్థన చేస్తూ, విత్తబడినటువంటి వాక్యము వారి జీవితంలో ఫలించులాగన కృప చూపి వారిని నిలబెట్టిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, యవన బిడ్డ ఇవాన్ మార్కును బట్టి మీకు వందనం. బిడ్డను దీవించండి అయ్యా, మీ రెండంతల ఆత్మ చేత అభిషేకించండి. కొలత లేని ఆత్మతో ఆ బిడ్డను నింపుమని మేము ప్రార్థన చేస్తున్నాం. లార్డ్, ఎవ్రీ ప్లేస్ దట్ హీ స్టెప్స్ ఇన్, లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ ద సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ అపాన్ హిస్ లైఫ్ అండ్ త్రూ హిస్ లైఫ్. I pray in the days to come he will never be just a singer, Lord, but he will be a true worshipper of the living God. అట్టి కృపా బిడ్డ పైన మీరు దయచేయమని అయా ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ అండ్ అ బ్లెస్డ్ న్యూ ఇయర్.